విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఫ్యామిలీ సెన్సేషన్ సంక్రాంతికి వస్తున్నాం. వెంకీమామ చిత్రాలు ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు టార్గెట్ చేసి వచ్చిన ప్రతి సినిమా కూడా చాలా వరకు మ్యాక్సిమం బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు చేశాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే జోనర్ కావడంతో అంచనాలు రిలీజ్ ముందు నుండి కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడం, సాంగ్స్ కూడా భారీగా హిట్ కావడంతో డే వన్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు చేసే విధంగానే వసూలైతే వచ్చాయి. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ద్వారా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వసూలు ఎంతో తెలుసుకుందాం. పదండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో అందరికీ చేరాలంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ద్వారా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వసూలు పరిశీలిద్దాం పదండి. రోజుకు ముందు నుంచే ఈ సినిమా బేబస్సం అయితే మామూలుగా లేదు. డే వన్ బాక్స్ ఆఫీస్ ద్వారా చేసిన బేబస్సం గురించి మాట్లాడేసుకుందాం. రిలీజ్ కు రోజు ముందు నుంచి 2 లక్షలకు పైగా టికెట్స్ అయితే అమ్ముడయ్యాయి. రిలీజ్ కు వచ్చేసరికి 4,50,000 పైగా టికెట్స్ అయితే అమ్ముడయ్యాయి. ఒక గంటలోని 20,000 పైగా టికెట్స్ అయితే అమ్ముడయ్యాయి. తెలంగాణలో చూసుకుంటే 641 షోలకు గాను 641 షోలు కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే దర్శనమిచ్చాయి. 100కి 100% ఆక్యుపెన్సీ అనమాట. ఆంధ్రాలో చూసుకుంటే సినిమా అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ 90% ఆక్యుపెన్సీని రిపోర్ట్ చేయడం విశేషం. విక్టరీ వెంకటేష్ సరైన సినిమా పడితే ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందో ఈ సినిమాని నిదర్శనం. డే వన్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు మొదట 15 కోట్ల వసూలు వస్తాయి అన్నారు, తరువాత 16 కోట్ల వరకు వసూలు వస్తాయి అన్నారు, తరువాత ఆ లెక్కలన్నీ దాటేసి 20 కోట్ల వరకు షేర్ కన్ఫర్మ్ అనుకుంటే ఇప్పుడు నైట్ షో గ్రోత్ కూడా చాలా వరకు బెటర్ గా ఉంది. ఎక్సలెంట్ ఆక్యుపెన్సీ కనపరచుగా కొన్ని చోట్ల అయితే ఈ సినిమాకి చాలా తక్కువ థియేటర్స్ అయితే ఇచ్చారు. తక్కువ థియేటర్లో కూడా ఎక్కువ బేబస్సం చేయడంతో చాలా సెంటర్స్ ఈ సినిమాకి కొత్తగా థియేటర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అందువలన డే వన్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల వరకు 22 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల పైన గ్రాస్ అయితే దాటేసింది. ఓవర్సీస్ లో కూడా విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్ అయితే రిపోర్ట్ చేయడంతో డే వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 27 కోట్ల వరకు షేర్ను ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల షేర్ టార్గెట్తో బరిలోకి అయితే దించారు. డే వన్ 27 కోట్ల వరకు షేర్ అంటే సినిమా ఏ రేంజ్లో కుమ్మేసిందో అర్థం చేసుకోవచ్చు. లాంగ్ రన్లో కూడా మరిన్ని రికార్డులు సెట్ చేసే విధంగా సంక్రాంతి విన్నర్గా నిలిచే అవకాశం కూడా ఈ సినిమాకి పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో చూడాలి. మరొక విశేషం ఏంటంటే డే వన్ అన్ని చోట్ల బుకింగ్స్ అయితే సాలిడ్ గా జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సెంటర్స్ లో థియేటర్ను కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈ లెక్క పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.